పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పూర్తయితే స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పట్టణ అందం మరింత పెరుగుతుందని తెలిపారు. ట్యాంక్ బండ్ తీగల వంతెన ఏర్పాటు చేస్తానని అన్నారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనులపై సమీక్షించి నిర్వహించి నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నుగ్గిల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్, కాంట్రాక్టర్ అనిల్ రావు, కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బందంపల్లి చెరువుకు సంబంధించి మరి దీన్ని ట్యాంక్ బండ్గా మార్చాలని చెప్పి మరి ఈ ప్రాంత వాసులతో పాటు పెద్దపల్లి పట్టణ వాసులకు ఇప్పటి నుంచో ఆలోచన ఉంది. మరి ఇక్కడ మా కౌన్సిలర్ గారు, అదేవిధంగా మా చైర్మన్ గారు, మా మున్సిపల్ పాలక వర్గం తప్పకుండా ఇది చేయాలని చెప్పి వారు ఎన్నికల సమయంలో కోరడం, మరి దీన్ని ఇప్పుడు 3 కోట్లతోని శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనులు పరిశీలించినప్పుడు నేను, తర్వాత మా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, సంబంధిత కాంట్రాక్టర్ గారు, డిఈ గారు, ఏఈ గారు అందరూ కూడా పరిశీలించాం. ఇంకా దీనికి ఏమేం చేయాలనేది ఆలోచన చేసాం. దీనికి తీగల వంతెన బ్రిడ్జు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసాం. దాన్ని కూడా చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి ఈ 3 కోట్లతో వర్క్ అవుతలేదు కాబట్టి ఇంకెంతైతే అవసరం ఉంటుందో దానికి 4-5 రోజుల డిపిఆర్ సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదించి మరి దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ రాబోయే సంవత్సర కాలం లోపల పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటు మెయిన్ రోడ్ కానీ, ఇటు మంత్రి నుంచి వచ్చేటువంటి ప్రజలకు కానీ, ఇటు గోదావరి కన్నా నుండి ఇటు వచ్చేటువంటి ప్రజలకు కానీ, ఇటు గోదావరి కన్నా పోయే ప్రజలకు కానీ, మంత్రి పోయే ప్రజలకు కానీ ఇది ఒక ముఖద్వారం లెక్క ఉండేటువంటి స్పందన చెరువు. దీన్ని ట్యాంక్ బండ్గా మార్చిన తర్వాత పెద్దపల్లి పట్టణ ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చి అవసరమైతే 1-2 గంటలు ఇక్కడ పిల్లలను ఆడించుకొని పిల్లలకు ఒక పిక్నిక్ పార్క్ లెక్క ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం మన స్థానిక శాసనసభ్యులు నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తప్పకుండా దీని మీద ప్రత్యేక దృష్టి ఉంది. దీన్ని తప్పకుండా రాబోయే 1 year కాలం లోపలనే దీన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం.